నీ గమ్యాన్ని నీవు తెలుసుకో మిత్రమా. మనిషి పుట్టే అవకాశం ఏంటో తెలుసా? 400 ట్రిలియన్లో ఒక అవకాశం మాత్రమే. అంటే నువ్వు, నేను, మనం అందరం ఈ భూమిపై పుట్టిన అద్భుతాలు. ఈ సత్యం తెలుసుకున్నప్పుడు మనం గర్వపడక మానము. మనం ఊపిరి పీలుస్తున్న ప్రతి క్షణం ఒక వరం, ఒక బహుమానం. మనం బతికున్నామంటే అది ఒక అద్భుతం, మనకు జీవితమనే బహుమతి దొరికింది. అందుకే నేను నా మనసుతో నాకే మాటిస్తాను, ఈ బహుమతిని వృధా చేయను. ఈ రోజున నేను నిన్నటికి మించి ఉంటాను. ప్రతి ఉదయం నా కళ్లకు వెలుగు తగిలిన క్షణం నుంచే నా పయనం మొదలవుతుంది, నిన్నటి కంటే మెరుగ్గా మారడానికి. జీవితం కఠినంగా మారినప్పుడు నేను మరింత కఠినంగా మారుతాను. కష్టాలు నన్ను భయపెట్టవు, అవి నన్ను బలంగా చేస్తాయి. ఓడిపోవడం నాకిష్టం కాదు, పారిపోవడం మరీ కాదు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని తలదన్నే ధైర్యం నాలో ఉంది. ఎప్పుడూ నేను నాకే గుర్తు చేస్తాను, నువ్వు సగటు వ్యక్తి కావడానికి పుట్టలేదు. నువ్వు అసాధారణం అవ్వడానికి పుట్టావు. ప్రపంచం నన్ను కిందికి లాగినా నేను పైకి లేస్తాను. ఎందుకంటే నాలో ఉన్న నమ్మకం, అది కొండంత. నా మీద నాకు ఉన్న విశ్వాసం, నా అత్యంత పెద్ద బలం. ఎవరూ నన్ను ఓడించలేరు, ఎందుకంటే నేను నా మీద విశ్వాసం పెట్టుకున్నాను. ఎవరైనా 6 మైళ్లు పరిగెడితే నేను 7వ మైలు పరిగెడతాను. ఎవరైనా 200 కిలోల బరువు ఎత్తితే నేను 250 ఎత్తుతాను. ఎందుకంటే నాలోని జ్వాల, గెలవాలనే తపన ఎవ్వరూ ఆర్పలేరు. నా జీవితంలో 2 మార్గాలే ఉన్నాయి, గెలవడం లేదా మరణించడం. ఓడిపోవడం అనే పదం నా నిఘంటువులో లేదు. నేను ఎప్పుడూ గెలుస్తాను, లేదా నేర్చుకుంటాను. ప్రపంచం అడ్డంకులను సృష్టించదు, అది అవకాశాలను సృష్టిస్తుంది. మన కళ్ళు వాటిని ఎలా చూస్తాయో అదే మన దారి. కష్టాలు అంటే మన బలాన్ని పరీక్షించే దశలు మాత్రమే. నేను పడిపోయినా మళ్లీ లేస్తాను, మరింత బలంగా లేస్తాను. ఎవరైనా అది సాధ్యం కాదు అని అంటే అదే మాట నాకు ఇంధనంగా మారుతుంది. ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయాలనే దృఢ సంకల్పం నాలో రెట్టింపు అవుతుంది. జీవితంలో సులభమైన దారులు ఎప్పుడూ ఎక్కువ మంది నడిచిన దారులే. కానీ నిజమైన విజేతలు కఠినమైన, అపరిచితమైన దారిని ఎంచుకుంటారు. ఎందుకంటే వారు తెలుసుకున్నారు, విజయానికి షార్ట్ కట్స్ ఉండవు. నేను కూడా ఆ కఠినమైన మార్గాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు, ఆ మార్గం చివర నిలబడి ఉన్నది నా కల, నా గమ్యం. దానికోసం నేను ఎన్ని కష్టాలు పడాలన్నా సిద్ధంగా ఉన్నాను. నా విజయానికి బాధ్యత మరెవరి మీదా లేదు. అది పూర్తిగా నాపైనే ఉంది. నా ప్రయత్నం, నా కష్టం, నా దృష్టి, ఇవే నన్ను నేను చేసే గుణాలు. నేను విఫలమైతే నేర్చుకుంటాను, మళ్లీ ప్రయత్నిస్తాను. గెలిచే వరకు ఆగను. ఎందుకంటే నేను తెలుసుకున్నాను, గెలవడం అంటే ఒక్కసారిగా జరగదు. అది ప్రతిరోజు కృషితో, ప్రతిక్షణం పట్టుదలతో సృష్టించబడుతుంది. జీవితం చివర్లో వెనక్కి చూసినప్పుడు ఇంకా ప్రయత్నించాలి ఉండేది అనే పశ్చాత్తాపం నాకు ఉండదు. ఎందుకంటే నేను ప్రతి అవకాశం వినియోగించుకున్నాను. ప్రతి రాయి తిప్పి చూశాను. నా రక్తం, నా చెమట, నా కన్నీళ్లు, ఇవన్నీ నా విజయానికి బలమైన పునాది అవుతాయి. నా త్యాగం వృధా కాదు, నా కష్టం నిష్ప్రయోజనం కాదు. చాలామంది విజయాన్ని కోరుకుంటారు, కానీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండరు. కానీ నేను వేరొకవాడు. నేను నా నిద్రను త్యాగం చేస్తాను, నా సౌకర్యాన్ని విడిచిపెడతాను. ఎందుకంటే నాకు తెలుసు, విజయానికి విలువ ఉండాలి అంటే దానికోసం చెల్లించాల్సిన ధర ఉంటుంది. విజయానికి మార్గం ఎప్పుడూ సులభం కాదు. రాళ్లతో నిండిన, తుపానులతో నిండిన దారి అది. కాని ఆ దారిలోనే మనలోని అసలు శక్తి బయటపడుతుంది. ఒకసారి నువ్వు నీ మనస్సుని జయిస్తే ప్రపంచం నీకెదురుగా నిలవలేను. నిజమైన యుద్ధం మన బయట కాదు, మనలోనే జరుగుతుంది. మనలోని బలహీనతలతో, మనలోని భయాలతో, మనలోని సందేహాలతో మనం పోరాడాలి. నిన్ను నువ్వు గెలిచినప్పుడు నువ్వు అజేయుడవుతావు. జీవితంలో కొన్నిసార్లు మనం పడిపోతాం, విఫలమవుతాం. కాని గుర్తుంచుకో, పతనం కాదు చివర, లేవకపోవడం చివర. ప్రతిసారి పడినప్పుడు లేవడం నేర్చుకో.
ఎందుకంటే ప్రతి విఫలం మనకు కొత్త పాఠం నేర్పుతుంది. ప్రతిసారి నేను పడినప్పుడు నేను ఒక కొత్త వ్యక్తిగా లేస్తాను, మరింత బలమైన, మరింత తెలివైన, మరింత స్థిరమైన వ్యక్తిగా. నా దారిలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి నా గురువు. ప్రతి కష్టం నన్ను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఎవరో నన్ను "నువ్వు చేయలేవు" అని అంటే నేను చిరునవ్వు చిందిస్తాను, ఎందుకంటే ఆ మాటే నా విజయానికి మొదటి అడుగు. జీవితం అంటే పోరాటం, కష్టపడటం, నేర్చుకోవడం, మళ్లీ ప్రయత్నించడం. ఎవ్వరూ నీ స్థానంలో పోరాడలేరు. నీ జీవితాన్ని నువ్వే నిర్మించాలి. గెలవాలని కోరుకోవడం సరిపోదు, గెలవడానికి తగిన కృషి చేయాలి. ప్రతిరోజూ నీ సత్తా నిరూపించాలి. విజేతలు పుడరు, వారు తమ కష్టంతో తయారవుతారు. వారు పడిపోతారు, లేస్తారు, మళ్లీ పడిపోతారు, మళ్లీ లేస్తారు. కాని ఆగరు. అదే వారిని ఛాంపియన్ చేస్తుంది. నేను కూడా ఆ ఛాంపియన్ను కావాలని సంకల్పించుకున్నాను. నా జీవితంలో ఏ అడ్డంకి వచ్చినా నేను వెనక్కి తగ్గను. నా దారిలో రాళ్లు ఉన్నా నేను వాటినే నా మెట్లుగా మార్చుకుంటాను. నా శ్రమ, నా నిబద్ధత, నా తపన, ఇవే నా ఆయుధాలు. నా హృదయంలో ఒక్క లక్ష్యం: గెలవడం. ఒకరోజు నా జీవితానికి చివర్లో వెనక్కి చూసినప్పుడు నా హృదయం సంతోషంతో నిండిపోవాలి. నేను చెప్పాలి, అవును, నేను నా శక్తి అంతా ఉపయోగించాను. నేను ఏ అవకాశం వదలలేదు. నేను నా కలను నిజం చేశాను. నేను ఓడిపోను, ఎందుకంటే నేను ప్రయత్నించడం ఆపను. నేను ఆగను, ఎందుకంటే నాకు గమ్యం ఉంది. నేను గెలుస్తాను, ఎందుకంటే నేనేది సాధారణ మనిషి కాదు. నేను ఒక అద్భుతం. ఒక సజీవమైన అద్భుతం. ఇదే నా జీవితం, ఇదే నా ప్రయాణం. ప్రతి ఒక్కరికీ ఈ జ్వాల ఉండాలి, ఈ పట్టుదల, ఈ విశ్వాసం, ఈ దృఢ సంకల్పం. ఎందుకంటే నువ్వు పుట్టినది గెలవటానికి, వెలిగిపోవటానికి, చరిత్రలో నీ పేరును చెక్కించుకోవటానికి. ఇదే నిజమైన యోధుడి జీవితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ లైక్, share and subscribe our channel and support us.